నమస్కారం, నేను మీ జీవిత. ప్రభుత్వ పాఠశాలలో ఏఐ బోధన ప్రారంభం. నాగర్ కర్నూలు జిల్లా తాటూరు మండలంలో అదనపు కలెక్టర్ పి అమరేందర్, డిఈఓ రమేష్ కుమార్ ప్రభుత్వ పాఠశాలలో ఏఐ తరగతులు ప్రారంభించారు. ఈ తరగతులు విద్యార్థులకు అభ్యాసనలకు మెరుగుపరచడంతో పాటు తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తాయని అధికారులు తెలిపారు. జిల్లాలోని 13 పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమం అమలవుతుందన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద విద్యుత్ మీటర్లతో పాటు పైలట్ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద సొసైటీ సభ్యులు శనివారం పంచాయతీరాజ్ ఈడీ బసవలింగానికి వినతి పత్రం అందజేశారు. గత నెల 12వ తేదీన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించినప్పటికీ ఇప్పటికీ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయలేదని అన్నారు. వెంటనే సమస్య పరిష్కరించాలని ఆంజనేయులు డిమాండ్ చేశారు. నేడు జనగామ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జనగామ జిల్లా స్టేషన్ లో గన్పూర్ లో 800 కోట్లతో విలువైన అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయనున్నారు. కోనాయిచెలం వద్ద 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్, గన్పూర్ లో 100 పడకల ఆసుపత్రి, డివిజనల్ ఆఫీస్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం శివునిపల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.